నాగబంధ సినిమా చూడడం జరిగింది. నిజంగా సినిమా అంతా చాలా బాగా అనిపించింది. సినిమాలో ఏదైనా చెప్పాలంటే హీరో వన్ మ్యాన్ షో చేశాడు. ఈ హీరో గారు కొత్తగా తీసినట్టు ఏం లేదు, ఒక 5-6 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే తీశాడు. విజువల్స్ వండర్స్ అబ్బా నిజంగా సినిమాని. ఇలాంటి సినిమాని ఇంత తక్కువ బడ్జెట్లో పెట్టి మన అంటే నాకు తెలిసినంత వరకు 300-400 పెట్టి చూసే సినిమా అయితే కాదు, ఖచ్చితంగా 1000-2000 పెట్టి చూడవలసిన సినిమా. చాలా బాగుంది సినిమా అయితే. హీరోయిన్ క్యారెక్టర్ కానీ, ముఖ్యంగా 5వ ధర్మాన్ని కాపాడుకోవాలి, ఏ రకంగా ఇంటర్వెల్ సీను లాస్ట్ ఎండింగ్ సీన్ అయితే మిస్ అవుతుంది సినిమాని. ఇలాంటి సినిమాలు ఒక రకంగా చెప్పాలంటే థియేటర్లోనూ చూడాలా, ఓటీటీలో చూడాల్సిన సినిమా కాదు, ఫ్యామిలీ పరంగా చూడాల్సిన సినిమా. నిజంగా ఒక హీరో అయితే కానీ వన్ మ్యాన్ షో అయితే చించిపడాడు. అభిషేక్ నామ గారు అయితే ఒక మంచి కాన్సెప్ట్తో సినిమాని ముందు తీసుకురావడం జరిగింది. సినిమాని ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా చాలా అందంగా పద్ధతిగా తీసుకెళ్ళడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి కూడా మెచ్చే సినిమాగా ఈ సినిమా నిలబడబోతుంది. నాగబంధం సినిమా టైటిల్ చూసి మీరు తప్పుగా అనుకోవద్దు. 5వ ధర్మాన్ని ఏ రకంగా కాపాడాలనేది, ఆ బంధం ఏంటన్నది చాలా క్లియర్గా చూపించడం జరిగింది. ప్రతి ఒక్కరు చూడండి, సినిమా అయితే చాలా బాగుంటుంది. అవుట్ ఆఫ్ రేటింగ్ ఖచ్చితంగా సినిమాకి 3 వరకు ఇవ్వచ్చు. సూపర్ హిట్ మూవీ, ఇంకా తిరిగి అయితే లేదు సినిమా.